రష్యా ఖండంలోని ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన యువకుడిని నాలేశ్వర్ గ్రామస్తులు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు సన్మానించారు. నవిపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలోని రైతు కుటుంబంలో జన్మించిన ఆర్మూర్ మారుతి ఈ నెల 17న రష్యా ఖండంలోని ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించి ఈరోజు స్వగ్రామం నాలేశ్వర్కు విచ్చేసిన మారుతికి బినోలా సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, వివేకానంద యువ విభాగ్ వారు, నాలేశ్వర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే ఈరోజు ఘనంగా బ్యాండ్ బాజాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పర్వతాన్ని అధిరోహించిన మారుతి మాట్లాడుతూ, గత సంవత్సరం కింద కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడం జరిగిందని, అలాగే ఈ నెలలో రష్యాలోని ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించడం జరిగిందన్నారు. నా లక్ష్యం ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడమేనని ఆయన అన్నారు. మారుతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో పాటు పట్టుదలతో ఉంటే అనుకున్నది సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సురేష్, మోహన్, వివేకానంద యువ విభాగ్ సభ్యులు శేఖర్, రఘు, రాకేష్, ఉదయ్, గ్రామస్తులు ప్రణయ్, రమేష్, కృష్ణ, అరుణ్ తదితరులున్నారు. 16 రోజు నైట్ మేము బయలుదేరాం. సో అప్పటికి కూడా చాలా వెదర్ కూడా బాగాలేదు, బట్ అయినా స్టార్ట్ చేసాం మేము. సో ఇప్పుడు చేస్తున్నప్పుడు ఏమైందంటే చాలా మంది వెనక్కి అవుతున్నారు, చాలా మంది బ్యాక్ రావడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. బట్ మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను కూడా ఒక్కొక్కసారి అనుకున్నాను, త్రీ టైమ్స్ అనుకున్నాను నేను కిందికి రావాలని. అయితే మన ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తా. నార్మల్గా మనం ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసి అది మిస్ అయినాం అనుకోండి, తిరుపతికి కానీ ఎటన్నా కానీ ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసినాం ఒక ఇద్దరికి, ఒకళ్ళు మిస్ అయ్యారు, మనం పోవాలి. వాళ్ళు మిస్ అయిన